చాలా పోటీ పరీక్షలు మన ముందున్నాయి ఈ సంవత్సరం. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాబోతోంది వచ్చే 8 monthsలో. తెలంగాణ, ఆంధ్రాలో గ్రూప్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3, ఆంధ్ర గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగ అభ్యర్థుల ముందున్నాయి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కామన్గా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని సూత్రాలు ఉంటాయి. ఇవి 100% మనం పాటించాలి. ఏవేంటో ఒకసారి చూద్దాం. ముందుగా మీ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ బాగా అవగాహన చేసుకోండి. సిలబస్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. మన సిలబస్లో ఏం చాప్టర్స్ ఉన్నాయి, ఏం టాపిక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి బాగా తెలిసి ఉండాలి. మన బ్లడ్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ సిలబస్ కనుక మీరు ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని మీ రూమ్కి అతికించుకోండి. పెద్ద పెద్ద పేజెస్, చిన్న చిన్న సిలబస్ బుక్స్ కాకుండా పెద్ద పెద్ద పేజెస్ లాగా ప్రింట్అవుట్ తీసుకుని బాగా కనిపించే అక్షరాల్లో రూమ్కి అతికించుకోండి. ఇది ఫస్ట్ సూత్రం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది సిలబస్ కంప్లీషన్. ఎవ్రీడే ప్లాన్ చేసుకుని సిలబస్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. జనరల్గా ఈజీ సబ్జెక్ట్స్ చదవటం, కష్టమైన సబ్జెక్టులు చదవకుండా ఉండటం ఇలా చేస్తుంటాం. అలా కాదు. రోజుకి 2-3 సబ్జెక్టులు పెట్టుకుని 3 గంటలు ఒక సబ్జెక్టు, 3 గంటలు ఒక సబ్జెక్టు. కష్టమైన సబ్జెక్టులు కూడా ఫస్ట్ నుంచే చదవటం మొదలెట్టండి. ముందు నుంచే చదువుతూ పోతే కష్టమైన సబ్జెక్టులు కూడా స్లోగా సులభం అవుతాయి అన్నమాట. సో రోజుకి 6-7 గంటలు చదివి కనీసం 3-4 గంటలు ప్రాక్టీస్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. కేవలం సిలబస్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తాం అనుకోకుండా ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయండి. ఎన్ని బిట్లు ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా సక్సెస్ వచ్చింది. తర్వాత కొన్నిసార్లు కొన్ని నోటిఫికేషన్స్ లేట్ అవుతాయి. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత నేను చదువుతానంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. నోటిఫికేషన్ వచ్చేదాకా అస్సలు వెయిట్ చేయొద్దు. ఈ రోజే, ఈ క్షణమే మీరు ప్రిపరేషన్ అనేది ఇంటెన్సిఫైడ్గా స్టార్ట్ చేయండి. ఎవ్రీడే రేపే ఎగ్జామ్ ఉంటే ఎలా చదువుతామో అంత ఓర్పుతో, సహనంతో, అంత ఫోకస్తో చదవండి. ఎందుకంటే ఎగ్జామ్ ముందుకు వచ్చేసరికి యాంగ్జైటీ పెరుగుద్ది, పోటీ పెరుగుద్ది. ఇదంతా కాదు. ఇప్పుడే చదవటం మొదలెట్టండి. ఇప్పుడే దాని మీద ఎక్కువగా క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడానికి ఆలోచించండి. తర్వాత ఎగ్జామ్ చుట్టూ ఉన్న రూమర్స్ని అస్సలు నమ్మొద్దు. ఎగ్జామ్ చుట్టూ అనేక రూమర్స్ ఉంటాయి. అది అలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది, లేకపోతే ఇది మెరిట్ ప్రకారం జరగదు, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్ లేట్ అయిపోద్ది. ఇవన్నీ పట్టద్దు. యాక్చువల్గా ఎగ్జామ్ నోటిఫికేషన్లు, ఎగ్జామ్ రిజల్ట్స్ మన చేతిలో ఉండవు. కానీ మన ప్రిపరేషన్ మాత్రం మన చేతిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన ప్రిపరేషన్ మాత్రం మన చేతిలో ఉంటుంది. ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు, లేదా రకరకాల జాబ్స్ చేస్తూ, లేదా పిహెచ్డి, డిగ్రీ ఎన్ని చదువుతూ, పీజీ చేస్తూ వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసి సక్సెస్ అవ్వచ్చు. ముఖ్యంగా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీకు ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్యూర్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ సంబంధించి రోజుకి 5 hours దొరుకుతుందా, 6 hours దొరుకుతుందా, రోజువారీ ప్రణాళిక వేసుకోండి. ఎవ్రీడే డైలీ ప్లానింగ్ వేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ వీక్ ఒకసారి రివిజన్ చేసుకోండి. రివిజన్ ఈజ్ కీ టు సక్సెస్. ఇది ఒక ఇంపార్టెంట్ సూత్రం అనమాట సక్సెస్ కోసం. పోటీ పరీక్షలో ఎంత చదివామని కాదు, ఎంత రివిజన్ చేసాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత కరెంట్ అఫైర్స్. ఏదో ఒక మ్యాగజైన్ తీసుకుని చివరిలో చదివేద్దాం అనుకోకుండా రోజువారీ మీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి. సిలబస్ సంబంధించి కూడా కొంత మీ సొంత నోట్స్ ఉంటే బాగుంటుంది. ఎంత మెటీరియల్స్ ఏమున్నా సరే మీ సినాప్టికల్ నోట్స్, ఒక సినాప్సిస్ లాగా మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. చదువుతూ రాస్తూ చదవండి. నేను కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివేటప్పుడు పెన్ను ప్యాడ్ పెట్టుకొని రాసుకుంటూ ఉండేదాన్ని. ఆ రాసింది లాస్ట్ మినిట్ రివిజన్ చాలా పనికొస్తుంది అనమాట. చదివిందంతా కూడా మీరు బుల్లెట్ పాయింట్స్లో ఆన్సర్స్ రూపంలో రాయండి. అలానే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్, సిలబస్ మ్యాపింగ్ టెక్నిక్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మైండ్ మ్యాపింగ్ అంటే ఒక కథ రూపంలోనో, ఫ్లో చార్ట్ రూపంలోనో మీరు గుర్తుపెట్టుకోవటం. అలానే సిలబస్లో ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో ఐడెంటిఫై చేసుకోవడం. ఎగ్జామ్ 1 year ముందు నుంచి, అంటే ఈ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ రాస్తున్నారు, లేదా నవంబర్లో ఎగ్జామ్ రాస్తున్నారు, లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ అక్టోబర్ నుంచి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయండి. అవన్నీ ఒకసారి రివిజన్ చేయండి. ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది అనమాట. అంతేకాదు, మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాస్తుంటారు కదా, అంటే క్వశ్చన్ కింద 4 ఆన్సర్లు ఉంటాయి. ఒక ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది, కానీ ఇంకా మూడు ఆన్సర్లు ఉంటాయి. వాటికి ప్రశ్నలు అడిగితే అలాంటి ప్రశ్నలు అడగవచ్చు. ఆ 3 ఆన్సర్స్కి ఎలిమినేషన్ ప్రాసెస్ నేర్చుకోండి. అందరూ కరెక్ట్ ఆన్సర్ గురించి ఆలోచిస్తారు. ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా అవసరం. ఎప్పుడైనా ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎలిమినేషన్ టెక్నిక్ అవసరం అనమాట. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టండి. ఎలా ఎలిమినేట్ చేయగలుగుతున్నాము, మనం కరెక్ట్ ఆన్సర్కి ఎలా డిరైవ్ కాగలుగుతున్నాము. అదేవిధంగా ఎగ్జామ్ మేనరిజమ్స్ నేర్చుకోవడం ముందు నుంచే. ఎగ్జామ్ మేనరిజమ్స్ అంటే ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయటము, అక్కడ బబ్లింగ్ నీట్గా చేయటము, తప్పు బబ్లింగ్ చేయకుండా రావటము, ఇవి కూడా ఇంపార్టెంట్.
చాలామంది అక్కడ తప్పు చేసి వస్తారు, ఇక్కడంతా బాగా ప్రిపేర్ అవుతారు. హాల్ టికెట్ నెంబర్ సరిగ్గా వేయకపోవటము, బబ్లింగ్ ఒక ఆన్సర్కి ఇంకో ఆన్సర్కి బబ్లింగ్ చేసేయటము, ఇట్లా హడావుల్లో యాంగ్జైటీ ఫీల్ అవుతారు. అట్లా కాకుండా ఈ పద్ధతిలో ప్రాపర్ బబ్లింగ్ విధానం కూడా ప్రాక్టీస్ చేయండి. కొన్ని ఓఎంఆర్ షీట్లు ప్రింట్అవుట్ తీసుకుని అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎవ్రీడే మార్నింగ్ ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్లో ఏం చేస్తారంటే, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, పర్ఫెక్ట్గా ఆన్సర్ షీట్ కంప్లీట్ చేస్తారని లాస్ట్ 1 నిమిషం ఊహించుకుంటూ ఉండండి. ఎగ్జామ్ రాశారు, చాలా సంతోషంగా ఆన్సర్ షీట్ కంప్లీట్ చేశారు, ఓఎంఆర్ షీట్ నీట్గా సబ్మిట్ చేశారు. సో ఆ మెడిటేషన్ వల్ల కూడా మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి, ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. మంచి మెడిటేషన్ టెక్నిక్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్కి ఖచ్చితంగా కొన్ని మార్కులు పడే అవకాశం మెడిటేషన్తో ఉంది. ఆ మెడిటేషన్ కొంచెం పీక్ లెవెల్లో స్టార్ట్ చేయండి, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఈ టెక్నిక్స్ పాటిస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఏ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయినా, ఏ స్క్రీనింగ్ టెస్ట్ అయినా, ఆబ్జెక్టివ్ టైప్లో ఏ ఎగ్జామ్ అయినా సక్సెస్ కావచ్చు. ఇప్పటి నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాక్టీస్ చేస్తే. మీ అందరికీ ఒక శుభవార్త, ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తున్నారో మీ అందరికీ కూడా సిఎస్బి ఐఏఎస్ అకాడమీ తరఫున ఒక గుడ్ న్యూస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి కోచింగ్ స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్. ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్కి అటెండ్ కాలేకపోతారో వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాదాపు 1 year పాటు మీకు ఆ రికార్డ్స్ మీతోనే ఉంటాయి. అటువంటి గోల్డెన్ ఆపర్చునిటీతో సిఎస్బి ఐఏఎస్ అకాడమీ మీకు ఒక కోచింగ్ స్టార్ట్ చేస్తుంది సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి. గ్రూప్ 1 గ్రూప్ 2 కాంబో కోచింగ్ అనమాట. ఇది దాదాపు 3 నుంచి 4 నెలల పాటు ఉంటుంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఈ కోచింగ్ ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్కే మీకు ఫస్ట్ 5 days సెప్టెంబర్ 5th మార్నింగ్ 10 o'clockకి ఈ యాప్ ఓపెన్ అవుతుంది. ఈ వీడియో కింద ఫస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో, ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఒక యాప్ లింక్ మీకు ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు.